నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అసెంబ్లీలో మాట్లాడుతూ హామీలు ఎక్కువగా ఇచ్చేసాం, నాకు భయం వేస్తుంది అమలు చేయాలంటే అంటున్నారు. ఏమంటావు నువ్వు? పథకాలను అమలు చేయాలంటావా, లేదు వద్దు ఆలస్యంగా చేస్తే పర్వాలేదంటావా? అమలు చేయాలి కదా, అమలు చేసి మోసపూర్తి హామీలను పెట్టి గెలిచాడు కదా, అమలు చేయాలయ్యా. డబ్బులు లేవంటున్నారు కదా, అర్థం చేసుకొని జనాలు అంటున్నారు కదా. ఏం అర్థం చేసుకోరు, డబ్బులు లేవంటే కుదరదు. ముందేం చేసాడు, డబ్బులు లేవని తెలీదా? ముందేం చేశాడు, డబ్బులు లేవని తెలీదా? ముందు డబ్బులు లేవని తెలుసుగా, మరి ఎందుకు పెట్టాడు హామీలు? వాడి మీద గెలుద్దామని పెట్టాడు. గెలిచినప్పుడు చెయ్యాలి, నువ్వు ఏడచోట పీక్కొచ్చి. జగన్ అంతకుముందు ఉన్నప్పుడు అప్పులు బాగా చేయించాడు, ఇప్పుడు వచ్చినాక అప్పులన్నీ తెలిసినాయి, పథకాలు చూస్తుంటే భయం వేస్తుంది, అమలు చేయలేము అని అంటున్నారు. జగన్ తిప్పలు జగన్ పడ్డాడయ్యా, నీ తిప్పలు నువ్వు పడు అంతే. జగన్ హామీలు అన్నీ నెరవేర్చుకున్నాడు, ఒకట కూడా హామీ దిగబెట్ల. 99 హామీలు చెప్పాడు, తీర్చాడు, చెప్పని కూడా చేశాడు. ఈయన హామీలన్నీ పెట్టాడు కదా, చేయాలి కదా, తప్పదుగా. ఆయన చెప్పిన హామీలు చూసే జనాలు ఓట్లేశారంటారా చంద్రబాబుకి? అంతే, చెప్పిన హామీలు చూసే ఓట్లేశారు గ్యారెంటీ. చెప్పిన హామీలు నాకు 4 ఏళ్ళు ఇస్తానన్నాడు, ఇంకొకటికేమో ఆడపిల్లకేమో 1500 అన్నాడు, 20,000 ఉద్యోగాలు అన్నాడు, 20 లక్షల ఉద్యోగాలు ఇవన్నీ పెట్టే గెలుచుకున్నాడు. గెలిచినప్పుడు చెయ్యాలి, తప్పదు. అమ్మకు వందనం వచ్చే ఏడు చేస్తామంటున్నారు కదా, అంటే 7 లేనట్టే. ప్రస్తుతానికి అప్పులుగా ఉన్నాం, డబ్బులు లేవు, నిధులు కొరతగా ఉన్నాయి. అర్థం చేసుకోవాలంటే ప్రజలు ఏమనుకుంటారు చంద్రబాబు గారి గురించి? దిగమంటారు, కిందకే దిగమంటారు. ప్రజలు ఊరుకుంటారా? ప్రజలు ఊరుకోరు, దిగమంటారు. పథకాలు ఇవ్వాలంటావా వద్దంటావా? పథకాలు ఇవ్వవసరం, మరీ పేదవాళ్ళకి ఇవ్వచ్చు కానీ మామూలు వాళ్ళకి అవసరం లేదు, సంపాదించుకునే స్కోప్ ఉన్న వాళ్ళకి అవసరం లేదు. చంద్రబాబు గారు ఎలక్షన్ టైంలో చాలా ఎక్కువ పథకాలు ఇచ్చారు, హామీలు ఇచ్చారు కదా, నిజంగానే ఎక్కువగా ఇచ్చేసారని మీరు అనుకుంటున్నారా? బాగా టూ మచ్గా ఇచ్చాడు. ఆ పథకాలు చూసే జనాలు ఓట్లేశారా? పథకాలు చూశాను కాదు కానీ ఈ పథకాల వల్ల అక్కడ బాగా రాష్ట్రం నష్టపోయిందనే ఉద్దేశంతో ఓట్లేశారు ప్రజలు ఓట్లేశారు. ఈయన ఎక్కువ మరీ ఎక్కువ పథకాలు పెట్టాడు. ఈయన అమలు చేస్తాడో చేయబోవడం తర్వాత విషయం, జరిగిన నష్టాన్ని భర్తీ చేద్దామని ఈయన ఓట్లేశారు. ఈయన మరీ ఎక్కువ పథకాలు పెట్టాడు. మరి ఆ పథకాలు అమలు చేయకపోతే వ్యతిరేకత వచ్చింది జనాల్లో? అలాంటి పథకాలు అమలు చేయకూడదు, ఎందుకు అనవసరం, వేస్ట్. వ్యతిరేకత వచ్చిందిగా ఎలక్షన్ టైంలో చెప్పి ఇప్పుడు చేయకపోతే? వ్యతిరేకత వస్తుంది, వ్యతిరేకత రాదని కాదు, ఇప్పుడు రాష్ట్రం బాగుపడాలని చూసుకోవాలి. అదే నేనుంటే కనుక ఈ పార్టీకి 3 పథకాలు ఇచ్చేవాడిని అని జగన్ గారు చెప్తున్నారు. పథకాలు జగన్ ఉంటే ఏం చేసేవాడు, ఆ పథకాలను కంటిన్యూ చేసేవాడు, ఆయన ఎక్కువ ఇచ్చేవాడు కాదు. ఈ 2 నెలల్లోనే నేను 3 పథకాలు ఇచ్చేవాడిని అని అంటున్నారు. అప్పుల్లోకి వెళ్ళిపోయింది అని చెప్పేసి అన్నారు కదా. అలాంటప్పుడు ఇంకా పథకాలు ఇంకా ఎక్కువ ఎలా ఇస్తాడు, ఉన్న అట్లా మేనేజ్ చేస్తూ ఉంటాడు అంతే. నిన్న అప్పుల గురించి చంద్రబాబు గారు చెప్పారు, బాగా అప్పులు పాలైపోయాం, పథకాలు కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉందంటూ కూడా ఆయన చెప్తున్న మాట. పథకాలు ఇప్పుడు ఇవ్వాలి అంటారా, లేదా ఆలస్యమైనా పర్వాలేదు అంటారా, లేదా చంద్రబాబు గారు పథకాలను అమలు చేయగలరు అనుకుంటున్నారు లేదనుకుంటున్నారు? అది నేను పెద్ద న్యూస్ చూడలేదండి, ఆయన ఏం మాట్లాడు కూడా నాకు తెలియదు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు గారు పథకాలు అమలు చేశారా, ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నారు ఆయన? అది నేను పెద్దగా అమలేం చేయలేదు ఆయన, నాకు తెలిసి. ఇప్పుడు చేయగలరు అనుకుంటున్నాం మరి? అది తర్వాత ప్రజలు చూస్తారు, టైం జరుగుతూ ఉంటుంది, దాన్ని బట్టి ప్రజలు డిసైడ్ చేస్తారు. అది ముఖ్యమంత్రి చంద్రబాబు గారు హామీలు చాలా ఎక్కువగా ఉన్నాయి, రాష్ట్రం అప్పులు పాలైపోయిందంటూ అంటున్నారు. రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలంటున్నారు. ఈ మాటల్ని మీరేమంటారు? కొద్ది టైం ఇవ్వాలంటున్నారు, టైం ఇవ్వాలి. దేనికైనా టైం ఉంటుంది కదా, ఆ టైం ప్రకారం ప్రాసెస్ ప్రకారం వెళ్ళింది. నా ఐడియా, నా ఒపీనియన్, వేరే వాళ్ళ ఒపీనియన్ మనకు అనవసరం. మనం పథకాలు ఇచ్చేసారనుకున్నారు మీరు చంద్రబాబు గారు? ఇప్పుడు అక్కడ హామీలు అనేది అందరూ ఇచ్చేది ఒకటే. మనం 50 ఏళ్ళ చరిత్ర చూస్తున్నాం, ఏం డెవలప్ అయింది చెప్పండి కంట్రీలో? మీరు తెలుసు కదా, మీరు ప్రెస్ కదా, మొత్తం తిరుగుతారు కదా. కనీసం అవసరాలు మంచినీళ్ళు ఇవ్వమని చాలు, పథకాలక్కల్లా ఆడికిచ్చే 50,000, ఈడికిచ్చే ఫీజు రింబర్స్మెంటు, ఆరోగ్యశ్రీ కార్డులు, ఈ కాదు కావాల్సింది. రోడ్డు పక్కన బిందులు పట్టుకోకుండా బయటికి రాకుండా చూడాలి. అది పాపులేషన్లో మీరు ఆలోచించండి. కనీస అవసరాలు మంచినీళ్ళు ఇవ్వమనండి. మోడీ కాదు, ఈడు కాదు, ఎవరు కాదు, మనం ఎవరిని విమర్శించట్లా. రాజకీయాలు పక్కన పెట్టండి, పబ్లిక్గా కావాల్సిన బిందె నీళ్ళు, గుక్కె నీళ్ళు తాగడానికి
కనీస అవసరాలు ఇవ్వకపోతే ఇంకెందుకు? 50 ఏళ్ళ చరిత్ర ఇప్పుడు నేను 50 ఏళ్ళ నుంచి చూస్తున్నా. నాకు ఇవ్వాల్సింది తిండి గుడ్డ నీరు, అది కావాల్సింది. అవి కాకుండా ఈ పథకాలని వాళ్ళు ఇచ్చారా వీళ్ళు ఇచ్చారా మనకు అది కావాల్సింది సబ్జెక్ట్ కాదు. మంచినీళ్ళు తాగడానికి మంచినీళ్ళు ఉన్నాయా, కట్టుకోవడానికి గుడ్డ ఉందా, తినడానికి తిండి ఉందా, ఆ మూడే కావాల్సింది. ఎవరు ఏ పథకాలు కోరుకోవట్లా, నాకు తెలిసి నా ఒపీనియన్. ఎలక్షన్ టైంలో హామీలు ఎక్కువగా చెప్పారు చంద్రబాబు గారు. అవి చేయకపోతే కనుక జనాలు వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందా? వచ్చినా ఎవరు ఏం చేసేది లేదుగా. 165కి 165 వచ్చినాయి, మళ్ళీ ఎవరు పీకుతారు? అది మనం విమర్శించకూడదు. వాళ్ళ పంద వాళ్ళ, ఎవరి వ్యాపారం వాళ్ళది అంటారు చూసారా, వాళ్ళ వ్యాపారం వాళ్ళది, వీళ్ళ వ్యాపారం వీళ్ళది. అది ఎవరిని విమర్శించట్లా, పార్టీతో సంబంధం లేదు, వ్యక్తిగతంగా చెప్తున్నా. అది నా బాధ నేను చెప్పా. అంటావా లేదు ఆలస్యమైనా పర్వాలేదు అంటావా? మనకు అంత ఐడియా లేదన్న వాటి గురించి. గతంలో మీకేం రాలేదు పథకాలు? మాకేమున్నాయి, మేము అంతా ఏం పెట్టుకోలేదు అసలు, నార్మల్గానే ఉన్నాయి. చంద్రబాబు గారు ప్రస్తుతం సంక్షేమ పథకాలు ఇచ్చే స్థితిలో మనం లేము, అప్పుల పాలైపోయాం, కొంత ఆలస్యం అయితే జనాలు అర్థం చేసుకోండి అంటే జనాలు అర్థం చేసుకోగలరా, లేకపోతే వ్యతిరేకత వచ్చిందా చంద్రబాబు మీద? ఏం అర్థం చేసుకుంటారు, ఆల్రెడీ చెప్పినట్టున్నారుగా లేట్ అయిద్దని, సంవత్సరం పాటు చూడాలి ఏం చేస్తాడని. జగన్ గారు ఏమంటారంటే ఒకవేళ నేను ఉండుంటే ఈ పాటికి 3 పథకాలు ఇచ్చేవాడిని, అమ్మఒడి వేసేసేవాడిని పిల్లలకి అని అంటున్నారు. వేస్తాడు, ఎవరు డబ్బులు వేస్తారు? ఎవరు డబ్బులు వేస్తారన్న, ఎవరన్నా అంతే. ఇంకా ప్రస్తుతానికి అప్పుల పాలైపోయాం, హామీలు అమలు చేయాలంటే కొంచెం టైం పట్టిద్దని చంద్రబాబు గారు చెప్తున్నారు, నిజమేనంటారా? అంతే మరి. ఇప్పుడు ఎక్కాడు, ఇప్పుడు కావాలంటే అన్ని ఆడ నుంచి వస్తాయి, నిదానం టైం పడుతుంది. మరి ఎలక్షన్ టైంలో ఎందుకని హామీలు ఇచ్చారనుకుంటున్నావు? అన్ని హామీలు ఎక్కువగా హామీలు ఇచ్చారంటే గెలవాలి కాళ్ళు వీళ్ళు, హామీల కోసం గెలిచాడు. చంద్రబాబు గారు పథకాలు అమలు చేస్తారనుకుంటున్నావా లేదు చేయరు అనుకుంటున్నావు నువ్వు? ఇప్పుడే మరి ఏం తెలిసింది మనకి. మామూలుగా మీరు ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పథకాలు అమలు చేశారా? నేను చేశాను ఆయన చేశాడు అంటున్నాడు ఆయన. అది చంద్రబాబు గారు ఎలక్షన్ టైంలో ఎక్కువ హామీలు ఇచ్చేశారా? ఇచ్చేసారు, చాలా ఇచ్చారు. ఆడవాళ్ళకి 1500 వేస్తా అన్నారు, పిల్లలకి 1500 వేస్తా అన్నారు. ఎంతమంది ఆడపిల్లలు అంతమంది ఆడపిల్లలు డబ్బులు వేస్తా అన్నారు, డబ్బులు వేస్తా అన్నారు. మరి ఇదేంటిది బస్సు కాడ ఫ్రీ అన్నారండి. మా తర్వాత 3 గ్యాస్ బండ్లు అన్నారండి. ఇంతవరకు ఏం అమలు జరగలేదు. అది చేయగలరు అసలు మామూలుగా ఆయన? చేయగలరండి. చాలామంది ఏంటంటే తక్కువ ఊహలు లెక్కేస్తున్నారండి. నేను ఇన్ని చేయగలరని కొంతమంది అంటున్నారు. ఇప్పుడే కదా ఎక్కింది, 4 నెలలు కూడా అవ్వలేదు అప్పుడు కానీ కొంతమంది అంటున్నారు. ఎక్కువ శాతం అంటే ఎక్కువ శాతం చేయడని ఉద్దేశం కొంతమంది మాట్లాడుతున్నారు. ఎక్కువ శాతం ఈయన అమలు పరచడానికి ఎక్కువ శాతం. ఎందుకంటే నేను హోటల్లో పనిచేస్తాను కాబట్టి ప్రతి ఊళ్ళ మాట వింటూ ఉంటాను, డ్యూటీ తీయడం మందికి వెళ్తూ ఉంటాను, అక్కడ అందరూ చెప్పుకుంటారు కదా. అది తర్వాత చెప్పండి. పథకాలు అమలు చేయకపోతే జనాల్లో వ్యతిరేకత వచ్చిద్దా? వస్తుంది, ఆల్రెడీ వచ్చింది కదండి. వచ్చేసిందా? ఆల్రెడీ వచ్చింది. మీరు మాకు కుదరదని చెప్పి కొంచెం జనాలు అంటున్నారు, చాలామంది గొడవ చేస్తున్నారు కదా. మీరు ఏం చేస్తున్నారు, మీరు ఏమి తప్పు అండి. మరి ఇప్పుడు డబ్బులు లేవు, అప్పులు పాలైపోయామని పథకాల గురించి చంద్రబాబు గారు చెప్తున్నారు. కొంత ఆలోచన చేయండి, జనాలు అర్థం చేసుకోండి అని అంటున్నారు కదా. అంటే పథకాలు ఆలస్యం అవుతాయనా? పథకాలు ఆలస్యం అనుకోండి, ఇక చెప్తే ఆఖరి అయిపోతుంది జనాలకు కూడా వ్యక్తి. ఎందుకంటే ఇప్పుడు నేను అన్న మాట ఉంది 7,000 మాట, కొంతమంది ఇప్పుడు బలి పెరిగింది కొంతమందికి. అందుకని ఇంకా వచ్చేస్తా అనుకున్నాను, చేయలేదు. అంటే అందరూ చెప్పిన వాటిని చెప్తున్నా మీకు, పచ్చిమూర్తి చేయలేరు, చంద్రబాబుకి ఓటేశారండి. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే మాకు పథకాలు అవసరం లేదు, అభివృద్ధి చేయండి అంటూ కొంతమంది అంటున్నారు. జనాల్లో ఏమనుకున్నారు? మామూలుగా మీ దగ్గరికి వచ్చేవాళ్ళు పథకాలు అంటున్నారా, అభివృద్ధి అంటున్నారా? పథకాలు ఏమంటారంటే నేను ఇంతవరకు వెళ్ళగలనా, కంగారు పడితే వెళ్ళగా నేను అన్నీ చేస్తాను, ఊపు పట్టినా నేను అంటున్నాడు చంద్రబాబు నాయుడు. జగన్ ఏమంటున్నాడు, నేను అన్నీ చేయగా నువ్వు చేయమంటే ఆయన అంటున్నాడు. ఇప్పుడు కాడ జగన్ మంది అమ్ముతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. రేటు తమ్ముళ్ళారా అన్నారా, నేను ఉన్నాను, మీకు రేట్లు తగ్గించే తయారైపోయి నేను గెలిచి సంతకం పెట్టేసి మీరు రేట్లు తగ్గిస్తాను చంద్రబాబు. ఏమీ లేదు, ఇప్పుడే అదే కొనుక్కుంటున్నాం మేము కూడా. అది ఇంకేంటంటే మాకు న్యాయం జరిగింది, 3 ఏళ్ళు న్యాయం జరిగింది. ఇక అది జగన్ ఉంటే ఈ పార్టీకి పథకాలు అమలు చేసేవాడా? జగన్ అమలు చేసేవాడు అండి. అది చాలామంది అన్నారు. ఇప్పుడు ఎవరో చచ్చిపోతే జగన్ చూతాకి వెళ్ళాడు చేయని అడిగితే, ఈయన చూడటానికి 1000 మంది వెళ్ళారు. దీనికి ప్రజెంట్ ఏంటి చెప్పండి? ఇప్పుడు ఏంటి ఒక చూడటానికి వెళ్ళాడు, ఈ చూడటానికి 1000 మంది వెళ్ళారు. ఏంటంటే జనం మేము తప్పు చేసేవాళ్ళు కొంతమంది నాకులా బయటికి తేలిపోయినా నీ బాబుకి తేలిపోయా. ఎవరమ్మా ఎవరే జగన్కి వెళ్తే నేను 4,000 ఇస్తాడరా, 5,000 వెళ్తే 7,000 ఇస్తాడు. దీని రెండింటిని బట్టి ఏమర్థమైంది మీకు? చంద్రబాబు గారు ఎలక్షన్ టైంలో హామీలు ఎక్కువగా ఇచ్చేశారని మీరు అనుకుంటున్నారా?
హామీలు ఇచ్చినా బాగానే చేస్తున్నాడుగా, బాగానే ఇసుక ఫ్రీ చెప్పాడు. మాలాంటి వాళ్ళం బతకాలంటే ఇసుక ఉంటేనే మాలాంటి వాళ్ళం బతకాలి. అలాంటిది బాగానే ఫ్రీగానే దొరుకుతుంది ఇసుక ఫ్రీగా ఇప్పుడు? ఇసుక ఫ్రీగానే దొరుకుతుంది. ఏం పని చేస్తారు మీరు? మేము మట్టి పని, కాంక్రీట్లు అవి చేసుకున్నాము. పని దొరుకుతుందా బాగా? పని బాగానే గతంలో కంటే ఇప్పుడు బాగానే దొరుకుతుంది. గతంలో నుంచొని సెంటర్కి వెళ్ళి నుంచొని అది ఉండేది ఎంతో లేనిది ఎంతో అలాగే వెళ్ళిపోయాను. ఈయన వచ్చి నాకు 40 రోజులు ఏమవుతుంది, పర్లేదు, పన్ను బాగానే దొరుకుతున్నాయి. పథకాలు అమలు చేయాలంటే కొంచెం టైం పట్టిద్ది, ఆ ఓపిక పట్టండి, లేకపోతే జనాలు అర్థం చేసుకోండి అంటూ చంద్రబాబు గారు చెప్తున్నారు. పథకాలు ఇప్పుడు ఇచ్చేయాలంటావా లేదా కొంచెం ఆలస్యమైన పర్వాలేదంటావా? ఆలస్యమైన మాకు పనులు ఉంటే చాలయ్యా. పథకాలు ఉంటే అందిన వాళ్ళకి అంతే, అందిన వాళ్ళకి అందరు పనులు ఉన్నాయి అనుకో, అందరికీ డబ్బులు ఉంటాయి, పనులు ఉంటాయి. రేపు పొద్దున్న అయితే పని చేసుకున్న వాళ్ళకి బాగుంటుంది. ఒకవేళ నేను ముఖ్యమంత్రిగా ఉండుంటే ఈ పార్టీకి 3 పథకాలు ఇచ్చేవాడిని అంటూ జగన్ గారు చెప్తున్నారు. అవన్నీ వేస్ట్, చూసి అందరూ అలసిపోయారు. జనాలు చూసి అలసిపోయారు. ఇసుక లేక ఏమి లేక ఎన్ని అవస్థలు పడమో మాకు తెలిసాయి. వాళ్ళకి ఏమైంది, రాజకీయ నాయకులు అలా చెప్తారు. ఆ ఇసుక లేక మేము ఎన్ని అవస్థలు పడ్డామో, ఎన్ని రోజులు పస్తులు ఉన్నామో. అది ఇసుక ఫ్రీగా ఏం దొరకట్లేదు, డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నారు, మరి ఉచిత ఇసుకని చెప్తున్నారు అని విమర్శిస్తున్నారు కొంతమంది. ఇసుక ఎవరు అన్నది గిట్టలోనే అంటారు అన్నమాట. ఇసుక బాగానే దొరుకుతుంది, పనులు కూడా బాగానే డెవలప్మెంట్ అయింది. పనులు కూడా చంద్రబాబు గారు ఇచ్చిన హామీల్లో మీకేం పథకాలు వస్తాయి మీ ఇంట్లో అవి ఇస్తే కనుక అందరికి ఇచ్చినట్టే మాకు వస్తాయి. పనులునే అనుకో, వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా మాకు పనులు ఉంటే చాలు. పథకాల మీద ఏం లేదు, పనులునే అనుకో, కష్టపడి ఏదో ఒకటి మేమే చేసుకుంటాం. అవి పనులు కావాలా లేబర్కి. మాకు ఇసుక ఉందనుకో, బోల్డెన్ని పనులు. మీరంటే ఓకే, మిగతా వాళ్ళు పథకాలు ఇవ్వకపోతే తిడతారు కదా చంద్రబాబు గారిని, ఆయన మీద వ్యతిరేకత వచ్చింది. వాళ్ళు గిట్టని వాళ్ళు తిడతారు, మాకైతే పర్లేదు, బాగానే ఉంది. ఇంతకుముందు అట్టనే అని చేసాం, వాడికి ఏం చేశాడు అంతే. ఈయన కొంచెం పర్లేదు, 40 రోజులైనా కొద్దిగా బాగానే వేసుకొచ్చిన కానించి. పథకాల విషయంలో ఎవరు బెటర్ అంటావు, జగన్ అంటావా లేకపోతే చంద్రబాబు అంటావా? ఆయనకేం తెలుసా, ఈ జగన్ ఈ చంద్రబాబుకే తెలుసు. ఏదైనా ఆయనే మంచి పని చేయాలన్నా ఆయనే, పథకాలు ఇవ్వాలన్నా ఆయనే, ఏది చేయాలన్నా ఆయనే. అలాంటి మనిషి ఇంకా దొరకడు.